జనవరి 9th రోజున ప్రభాస్ మూవీ రాజా సాబ్ అండ్ తలపతి విజయ్ మూవీ జననాయకన్ రెండు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. ఎప్పుడైనా సరే రెండు పెద్ద హీరో మూవీస్ ఒకేసారి రిలీజ్ అవుతే ఫ్యాన్స్ కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫ్యాన్స్కి ఇదే పర్ఫెక్ట్ ఆపర్చునిటీ తమ ఫేవరెట్ హీరో ఒక స్టార్డమ్ గురించి మాట్లాడడానికి, ఫేవరెట్ హీరోని ఎలివేట్ చేయడానికి. ఇప్పుడు రాజా సాబ్ మూవీ డైరెక్టర్ మారుతి ఆయన ప్రీవియస్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం 150 crores కూడా లేదు. అలాగే జననాయకన్ మూవీ డైరెక్టర్ ఆయన ప్రీవియస్ క్రాసింగ్ ఫిలిం కూడా హైయెస్ట్ క్రాసింగ్ ఫిలిం 150 crores కలెక్ట్ చేయలేదు. సో బేసికలీ వీళ్ళు పెద్ద డైరెక్టర్స్ తోటి ఏం తీయట్లేదు, ప్రభాస్ అయినా తలపతి విజయ్ అయినా. అలాగే ఈ రెండు మూవీస్ యొక్క బడ్జెట్ సేమే ఉంటుంది, సిమిలర్గా అంటున్నా. ఇప్పుడు రాజాసాబ్ మూవీ బడ్జెట్ 400 crores అయితే అండ్ జననాయకన్ మూవీ బడ్జెట్ 380 crores. బేసికలీ ఈ రెండు మూవీస్ స్టార్ హీరో స్టార్డమ్ మీద ఎక్కువ ఆధారపడి ఉంది కాబట్టి కంపారిజన్స్ చాలా కామన్గా జరుగుతుంటాయి. ప్రభాస్ స్టార్డమ్ గురించి స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఈజ్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. కాకపోతే ఈసారి ఆయన మాస్ మూవీతో కాదు, హర్రర్ కామెడీ మూవీతో వస్తున్నాడు. జనరల్గా మాస్ మూవీతో వస్తే డే 1 డే 2 నెంబర్స్ క్రేజీగా ఉంటాయి, ఎందుకంటే మాస్ ఆడియన్స్ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ ఉంటుంది. బట్ హర్రర్ కామెడీ మూవీ వచ్చినప్పుడు మాస్ ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు, ఫ్యామిలీ ఆడియన్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ గురించి తెలిసిందే, వాళ్ళు డే 1 రోజు రారు, మూవీకి మంచి టాక్ వచ్చిన తర్వాత వస్తుంటారు. ఎప్పుడైనా సరే ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక మూవీ కనెక్ట్ అవుతే లాంగ్ రన్ ఎక్కువగా ఉంటుంది. ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఆడియన్స్ ఆర్ వెరీ అండర్ రేటెడ్, ఎందుకంటే జనరల్ అందరూ మాస్ ఆడియన్స్ గురించి ఎక్కువ మాట్లాడతారు, మాస్ ఆడియన్స్ ఎక్కువ టార్గెట్ చేస్తారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి ఏ మూవీ అయినా సరే కనెక్ట్ అవుతే ఆ మూవీకి లాంగ్ రన్ ఉంటుంది, కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి. సో ఇప్పుడు రాజాసాబ్ మూవీ డే 1 డే 2 నెంబర్స్ తక్కువ ఉండొచ్చు సలార్ కల్కితో పోల్చుకుంటే, బట్ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతే ఖచ్చితంగా లాంగ్ రన్ ఉంటుంది. సర్ప్రైజింగ్లీ ఎవరు ఎక్స్పెక్ట్ చేసినా చేయకపోయినా నేను అనుకుంటున్నా ఈ మూవీ రాజాసాబ్ సలార్ కన్నా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. ఎస్, మీరు విన్న నిజమే, సలార్ ఏ సర్టిఫికేట్ మూవీ, మాస్ ఆడియన్స్ లిమిటెడ్ ఆడియన్స్ ఉన్నారు సలార్కి. బట్ రాజాసాబ్ అలా కాదు కదా, ఎవరైనా చూడవచ్చు, అందరికీ సూటబుల్ మూవీ. కాబట్టి ఈ మూవీకి ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా. రాజాసాబ్ మూవీ బడ్జెట్ 400 crores అంటున్నారు. ఈ మూవీ బిజినెస్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ జియో హాట్‌స్టార్ వాళ్ళు 160 crores ఇచ్చి స్ట్రీమింగ్ రైట్స్ తీసుకున్నారు. ఈసారి నెట్ఫ్లిక్స్ మిస్ అయింది. ఈ మధ్యకాలంలో ప్రభాస్ మూవీస్ అన్ని నెట్ఫ్లిక్స్లో వస్తుండే, సలార్ అయినా కల్కి అయినా. బట్ నాకు తెలిసినంత వరకు ఈసారి వాళ్ళు సలార్ 2 అండ్ స్పిరిట్ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకుంటా, సలార్ అండ్ స్పిరిట్ మీద రాజాసాబ్ కన్నా. లేదా ఆర్ఆర్ఆర్కి చేసినట్టుగా హిందీ వర్షన్ రైట్స్ తీసుకుంటారేమో. ఎనీవే, థియేట్రికల్ రైట్స్ గురించి మాట్లాడితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి 180 crores అయింది. అలాగే కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 84 crores. నాకు తెలిసినంత వరకు ఈ మూవీ బ్రేక్ ఈవెన్ పాయింట్ అరౌండ్ 500 crores ఉండొచ్చు. బడ్జెట్ 400 అంటున్నారు కాబట్టి 550 అనుకోండి. ఈజీగా వచ్చేస్తే హర్రర్ కామెడీ మూవీ, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఏ సర్టిఫికేట్ కాదు, చిన్నపిల్లలు కూడా చూడవచ్చు. సో ఐ థింక్ ఇట్ విల్ డూ బెటర్. అండ్ తలపతి విజయ్ స్టార్డమ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడున్న జనరేషన్ తమిళ యాక్టర్స్లో ఆయనకున్నంత స్టార్డమ్ ఎవరికి లేదు. నాకు ఎప్పటి నుంచో ఆయన ట్రూ బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ ఏంటో తెలుసుకోవాలని ఉంది. రీసెంట్ టైమ్స్లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఆయన మంచి మూవీస్ తీస్తున్నారు, కానీ ప్రాపర్ యునానిమస్ టాక్ రావట్లేదు. లియో మూవీ కూడా నెగిటివ్ టాక్ వచ్చింది, సెకండ్ హాఫ్ అంతగా బాగాలేదని. ఆయన కూడా 650 crores ఏమో వచ్చినాయి. ఆ మూవీకే పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే యునానిమస్గా దెన్ డెఫినెట్లీ 700-800 crores వచ్చాయి ఈజీగా. ఇప్పుడు ఆ తర్వాత గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఆ మూవీ కూడా పెద్ద టాకింగ్ రాలేదు, కానీ 400 crores వచ్చినాయి. సో బేసికలీ ఆయనకున్నంత స్టార్డమ్ తమిళ యాక్టర్స్లో ఇప్పుడు ఎవరికి లేదు. సో నా ట్రూ పొటెన్షియల్ ఏంటో తెలుసుకోవాలి ఉంది. పైగా నార్త్ నుంచి పెద్ద బిజినెస్ ఏం జరగదు కూడా, ఓవర్సీస్ మార్కెట్ బాగుంది ఆయనకి, ఎస్పెషల్లీ మలేషియా లాంటి మార్కెట్లో. ఇప్పుడు ఈ మూవీ జననాయకన్ 4 hours-లోనే 60,000 tickets ఏమో బుక్ అయినాయి. ఇప్పుడు యూఎస్ఏ మార్కెట్ పాయింట్ ఆఫ్లో మాట్లాడితే 4 hours-లో $1 million కలెక్ట్ చేసినట్టు క్రేజీ అనిపించింది నాకు. సో నాకు ఇప్పటికీ అనిపిస్తుంది, వాట్ హ్యాపెన్స్ జస్ట్ ఇన్ కేస్ తలపతి విజయ్ మూవీ యునానిమస్గా పాజిటివ్ టాక్ వస్తే రికార్డ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి. అలాగే ఒకవేళ ఆయన ప్రశాంత్ నీల్, రాజమౌళి గారు, లేకపోతే సందీప్ రెడ్డి వంగ ఇలాంటి డైరెక్టర్స్తో సినిమా పడితే ఆయన బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ ఎంత తెలుసుకోవాలి. బట్ అన్ఫార్చునేట్లీ మనం తెలుసుకోలేమనుకుంటున్నాం, ఎందుకంటే ఆయన ప్రస్తుతానికి మూవీస్ వదిలేసి పాలిటిక్స్లోకి వెళ్తున్నారు. ఎనీవే, నేను చూసిన తమిళ యాక్టర్స్లో ఆబ్వియస్లీ ఎక్కువ స్టార్టప్ ఉన్నది ఈయనకి ఈ జనరేషన్లో. చూద్దాం ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో. ఈ మూవీ బడ్జెట్ 380 crores అంటున్నారు, బట్ 380 crores అంత అయి ఉంటుంది సినిమాకి, ఎందుకంటే మ్యాక్సిమం బడ్జెట్లో మ్యాక్సిమం రెమ్యునరేషన్కి పోయింది. లైక్ తలపతి విజయ్ 220 crores తీసుకున్నారంట,
అండ్ అనిరుద్ధ్ 13 crores అండ్ మూవీ డైరెక్టర్ 25 crores తీసుకున్నారు. యాక్చువల్ మూవీ బడ్జెట్ 68 crores మాత్రమే. ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 550 crores కలెక్ట్ చేయాలి. జరుగుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే ఈయనకి తమిళనాడులో స్ట్రాంగ్ మార్కెట్ ఉంది, ఓవర్సీస్లో ఉంది, కేరళలో ఉంది, ఈవెన్ తెలుగు ఆడియన్స్ కూడా చూస్తారు ఈయన సినిమాని. ఈవెన్ దో ఇది తెలుగు మూవీ రీమేక్ అయినా కూడా చూద్దాం ఎంత కలెక్ట్ చేస్తుందో. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.